భూమి చెప్పేది కూడా నిజమేనమ్మా. ఓ మాట శౌర్యాన్ని కూడా అడుగుదాం. అయినా అది చిన్నపిల్ల కదరా, దానికేం తెలుస్తుంది? లేదులేమ్మా, మనం ఒకసారి అడగాలి. మనిష్టమే తనిష్టం, అందులో ఏ అనుమానం లేదు. కానీ నన్ను అడగకుండా నిర్ణయం తీసుకున్నారని తను మాత్రం ఎందుకు అనుకోవాలి? ఒక మాట తనని కూడా అడుగుదాం. శౌర్య, శౌర్య, ఏంటక్కా పిలిచావు? రా కూర్చో. అదేమ్మా, సుజాతత్తయ్య గారు వాళ్ళ అబ్బాయిని చూసావు కదా? అవునక్కా. శౌర్య, అత్తయ్య వాళ్లే వాళ్ళుగా వచ్చి నేను కోడలుగా చేసుకుంటామని అడిగినప్పుడు మాకైతే ఏ అభ్యంతరం కనిపించడం లేదు. పైగా అరవింద్ కూడా బాగున్నాడు. పైగా మన బంధువులు కూడా నీకు ఎలాంటి లోటు లేకుండా బాగా చూసుకుంటారని మా అందరి నమ్మకం. మరి నీకు అభ్యంతరం లేదనుకుంటే మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఏంటి శౌర్య ఆలోచిస్తున్నావు? నీకిష్టం లేదంటే చెప్పు, నిన్ను బలవంతం చేసేదేం లేదు. అదేం లేదక్కా, మీ ఇష్టమే నా ఇష్టం. ఇంకేంట్రా ఆలోచించేది? శౌర్య కూడా తనకి ఏ ఇబ్బంది లేదని చెప్పినట్టే కదా. సరే అమ్మా, అందరికీ ఇష్టమే కాబట్టి అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పేస్తాను. రే, పెళ్లి సంబంధం అనగానే అత్తయ్య వాళ్ళొచ్చి పద్ధతిగా అడిగి వెళ్లారు. మన నిర్ణయాన్ని కూడా ఫోన్లో కాకుండా నేరుగా వెళ్ళి చెప్తే బావుంటుంది. అవునరా, నేరుగానే వెళ్ళి మాట్లాడదాం. సరే అక్క, మంచి ముహూర్తం చూసుకుని ఈ పెళ్లికి మనకు ఏ అభ్యంతరం లేదని వెళ్ళి చెప్దాం. అబ్బా, మొత్తానికి తనకి ఎలాంటి సంబంధం చూడాలో, ఎలాంటి వాళ్ళొస్తారో అని అనుకుంటుంటే అయిన వాళ్లలోనే మంచి సంబంధం దొరికింది. ఇంట్లో అందరూ సంతోషపడుతున్నారు, కానీ పెళ్లి అనగానే తన మొహంలో మాత్రం సంతోషం కనపడడం లేదు. ఏమై ఉంటుంది? అంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు ఎలా వదులుకుంటావు? ఇంట్లో వాళ్ళందరూ సంబంధం చూసి ఈ పెళ్లి నీకు ఇష్టం ఉందా లేదా అని అడిగినప్పుడు ఇష్టం లేదు అనే ఒక్క మాటతోటి నీ ఇష్టం ఏంటి అనే ప్రశ్న మొదలవుతుంది. మన ప్రేమ గురించి చెప్పే అవకాశం వచ్చేది. అందరూ ఒప్పుకుంటే మన పెళ్లికి దారి ఏర్పడేది. వాళ్ళిష్టమే నా ఇష్టం అనుకొని వాళ్ళు ఆల్రెడీ సంబంధం చూసిన తర్వాత నన్నేం చెప్పమంటావు? ఎలా చెప్పమంటావు? వాళ్ళంతా నమ్మిన తర్వాత నాకు ఈ సంబంధం ఇష్టం లేదు, నేను వేరే వాళ్ళని ప్రేమించానని చెప్తే వాళ్ళందరూ ఏమైపోతారు? నిన్ను ప్రేమించినా, రేపు మనం పెళ్లి చేసుకున్నా నా వాళ్ళని ఎవరిని బాధ పెట్టకుండా చూసుకోవాలి అనుకున్నాను. అంతే తప్ప వాళ్ళని బాధ పెట్టి చేసుకోవాలి అనుకోలేదు. వాళ్ళని బాధ పెట్టమని నేను అంటంలే శౌర్య. పెళ్లి గురించి టాపిక్ ఎలాగో వచ్చింది కదా. సంబంధం చూశారు, నీకిష్టం ఉందా లేదా అని అడిగినప్పుడు నాకిష్టం లేదన్నయ్యా అని నీ మనసులో మాట చెప్పుంటే ఈ విషయం గురించి మనం ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. అది నా వల్ల కాదు సిద్ధార్థ్. వాళ్ళ నమ్మకానికి ఎదురు చెప్పలేక మీ ఇష్టం అనేశాను. అందుకే అవతల వాళ్ళు కూడా ఎప్పుడు త్వరగా పెళ్లి చేసేద్దామా అన్నట్లుగానే ఉన్నారు. నువ్వు తొందరగా ఏదో ఒకటి చేయకపోతే మనం దూరం అయిపోతాం. దయచేసి ఆ మాట అనొద్దు శౌర్య. నిన్ను దూరం చేసుకొని నేను తట్టుకోలేను. మరి ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చూడాలి. నీ దగ్గర పరిష్కారం అవ్వాల్సిన సమస్యను తీసుకుని వచ్చి ఇప్పుడు నా ముందు పెడుతున్నావు. ఏం చేయాలి? ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు సిద్ధార్థ్. ఇప్పుడు నా పరిస్థితి పద్మ వ్యూహంలో ఉన్నట్టుంది. ఎదురుగా అందరూ పెద్దవాళ్ళు, ఎవరికి ఏమీ చెప్పలేను, ఎవరి మాట కాదనలేను. పైగా మా చిన్నోదనికి ఎందుకో నా మీద అనుమానం వచ్చినట్లుగా అనిపిస్తుంది. పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు కానీ, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కానీ
నన్ను అనుమానంగా చూస్తుంది. నేను చేయగలిగింది ఏమీ లేదు. ఏదైనా చేయాలంటే నువ్వే చేయాలి. కానీ కొద్ది రోజులు ఈ ఫోన్లు చేయడం మాత్రం తగ్గించు. ఇప్పుడున్న టెన్షన్కి నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి ఎవరు చూస్తారో ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడుతూ నేను మాట్లాడలేను. నీ ఇంట్లో వాళ్ళకి నీ వల్ల నిజం తెలియకూడదు అంటావు. మరి ఏదైనా నన్నే చేయమంటావు. ఏం చేయాలి? నేను కావాలి అనుకున్నప్పుడు నువ్వే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. నేను ముందే చెప్పాను, నా ఇంట్లో వాళ్ళని కాదని నేనేమి చేయలేనని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సరే శౌర్య, ఏదో ఒకటి చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు అలా ఉంటే చూడ్డం నా వల్ల కాదు. సరే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సరే, బాయ్. బాయ్.